నమస్తే, వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. జగన్కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ను కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్కు ఎలాంటి భద్రత తగ్గించలేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్కు ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వ్యవస్థలని నాశనం చేసిన వ్యక్తి ఎప్పుడూ లేనంత అధ్వాన్నంగా పరిపాలన చేశారని, చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యేలని దాడికి పంపించిన రోజులు గుర్తుకు రాలేదానని విమర్శించారు. 7,000 రూపాయలు ఎంఎస్పీ ఫిక్స్ చేసిన జగన్కు మిర్చి రైతుల వద్దకు వెళ్లి అర్హత ఎక్కడ ఉందని మంత్రి రవికుమార్ మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి సంవత్సరమైన జగన్ బుద్ధి రాలేదని, జగన్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలన్నారు. ఇక అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకోవడం తగదు అని మంత్రి పేర్కొన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేలను పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్నీ కూడా ఈ వ్యవస్థని ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానియకుండా కేసులు పెట్టడం అన్నీ కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పు ఇచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేసావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాను వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరఫున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు. పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు 2 లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు. ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు, ఇంకా పాత టైప్లోనే ఉండవు. అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాలనే మార్గంలో ఉన్నావు. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పాము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ద్వారా కందుల మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ కరుణశ్రీ అన్నారు. అద్దంకి పట్టణంలోని నాగులపాడు సొసైటీలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా మార్క్ ఫెడ్ మేనేజర్ కరుణశ్రీ, ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి, పంగులూరు, బల్లెకురువ, కొరసపాడు మండలాల్లో కందులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, కందులు క్వింటా 7,550 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని, 12% లోపు తేమ ఉండేటట్లు చూసుకోవాలన్నారు. కందులు కొనుగోలు చేసిన 48 గంటల లోపు రైతుల అకౌంట్లలో నగదు జమ చేస్తారని కరుణశ్రీ చెప్పారు. అలాగే ఈ పంట నమోదైన రైతులకు రైతు సేవా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు రిజిస్ట్రేషన్ చేసి షెడ్యూల్ చేస్తారని, బస్తాలు ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. ప్రతి ఫార్మర్ కూడా బిఐఏ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. సబ్ ఏజెన్సీస్ ఏం చేయాలంటే మెయిన్గా ఏఓ గారి దగ్గర, నెక్స్ట్ బిఐఏ దగ్గర ఈ క్రాప్లో ఎవరు రిజిస్టర్ అయ్యారో ఆ లిస్ట్ మనం తీసుకోవాలి. ఆ ఫార్మర్కు మీరు కానీ బిఏఎస్ కానీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మార్కెట్ వాళ్ళు ఎన్సీసీఎఫ్ తరఫున 7,550కి రేట్ గ్రామ్ కొంటున్నారు. ఈ రేటు మీరు ఇష్టం అయితే కనుక మీరు ప్రొక్యూర్మెంట్ చేయడానికి ఉన్నామని మనం ఫస్ట్ ప్రతి విలేజ్లో ప్రతి ఫార్మర్కి మన తరఫు నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఇవాళ మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ ట్రైనింగ్ తీసుకున్నాం. ఈ రేట్ మనం ఏదైతే ఈ క్రాప్లో పుట్టే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారో వాళ్ళకి ఫార్మర్కి షెడ్యూల్ వెళ్తుంది. ఏ రోజు సెంటర్కి స్టాక్ తీసుకురావాలి అని ఆ షెడ్యూల్ అంతా మీరు సెంటర్లో ఎవరైతే మీకు టెక్నికల్ పర్సన్ మీరు రిక్రూట్ చేసుకోండి.
ఈ ఫార్మేట్ ఈ ప్రొక్యూర్మెంట్ అంతా మనం సీఎం యాప్ ద్వారా కొనుగోలు చేస్తాం. ఆ షెడ్యూల్ అంతా మీకు కనిపిస్తుంది. ఆ రోజు ఆ షెడ్యూల్లో ఉన్న ఫార్మర్ స్టాక్ని మనం కొన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఫార్మర్ రిజిస్టర్ అయ్యారు. వాళ్ళ స్టాక్ రేపు తీసుకురావాలి, వాళ్ళు రేపు తీసుకురాలేకపోతే వాళ్ళు తీసుకురాలేకపోతే మాకు చెప్తే మళ్ళీ వాళ్ళకి ఇంకో డేట్ ఇస్తాం, రీషెడ్యూల్ చేస్తాం. ఇంకా డేట్ అయిపోయింది, మనం కొనడానికి లేదు, మన దగ్గర లేదు. ఈ ప్రొక్యూర్మెంట్ మనకు 90 days ఉంది. మన ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మనం ప్రొక్యూర్ చేస్తాం. కాబట్టి మనకి ఫార్మర్స్ ఇలా కొనకపోతే ఇలా కొనరు అనేది కూడా ఫార్మర్ ఫీల్ అవడానికి కూడా ఫార్మర్ బాధపడడానికి కూడా ఇంకో రోజు కూడా మనం కొనుగోలు చేస్తాం. అద్దంకి మండలంలో నాగులపాడు సొసైటీలో మార్క్ఫెడ్ ద్వారా NCCF తరఫున ఎగ్రామ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి 5 మండలాల గుర్తించడం జరిగింది. మేజర్ క్రాప్ ఉన్న అద్దంకి, బల్లికురవ, కొరిసిపాడు, సంతమాగులూరు, మార్టూరు. అక్కడ ఎన్నిక చేసిన 5 పంచాయతీ సెక్రటరీస్ టెక్నికల్ స్టాఫ్తో ట్రైనింగ్ ఇచ్చి ఈ సంవత్సరం కందులకు ఇచ్చిన మద్దతు ధర క్వింటాకి 7,550 రూపాయలు. రైతులు ఎవరైతే ఈ మద్దతు ధరకు అమ్ముకొని దలుచుకున్నారో వారి పంటని జల్లెడ వేసుకొని సిద్ధంగా ఉంచుకొని ప్రతి ఆర్బీకేలో శాంపిల్స్ టెస్ట్ చేయించుకొని మార్కెట్ ద్వారా కొనుగోలు చేసుకోవాలని అందరు రైతులకి మార్కెట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా తక్కువ రేటుకి అమ్మి రైతులు బాధపడకూడదని హార్వెస్టింగ్ జరుగుతున్న ముందుగానే మేము సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశం రైతులందరూ వినియోగించుకొని మద్దతు ధరకు బెనిఫిట్ పొందాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అద్దంకి, బల్లికురవ, కొరిసిపాడు, మార్టూరు, సంతమాగులూరు 5 సొసైటీస్లో ఏర్పాటు చేశాము. ఎక్కడైతే ఇంకా సెంటర్స్ పెంచాలి, రైతులు కావాలి అనుకుంటే అక్కడ కూడా మరి ఇంకొక అదనంగా సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈరోజు మార్కెట్ డిఎం గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ సెంటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెగ్రాము ప్రొక్యూర్మెంట్ FAQs అంటే మనం మాయిచర్ ఎంత ఉండాలి, తర్వాత క్లీనింగ్, తర్వాత డిన్నర్ బ్యాటర్ మొత్తం కలిసి కూడా వాళ్ళకి కూలంకుషంగా మొత్తం వాళ్ళతో చర్చించడం జరిగింది. ఇప్పుడు మనకి 12% మనకి మాయిచర్ తప్పనిసరిగా 12% లోపు ఉండాలి. అలానే ప్రభుత్వం మద్దతు ధర మేడం గారు చెప్పినట్టు 7,550 రూపాయలు క్వింటాల్కి మనం ఎక్కడైతే మనం రైతు ఉంటాడో అక్కడికి వెళ్ళి మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాము. ఎక్కువ క్వాంటిటీ ఉంటే మన మండలంలో ఇప్పుడు ప్రస్తుతం 500 ఎకరాలు మనం కంది ఖరీఫ్లో సాగు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం అద్దంకిలో సెంటర్ నాగులపాడు సొసైటీ ద్వారా మనం ప్రొక్యూర్మెంట్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఈ 7,550 రూపాయలకు అమ్ముకునే రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మన సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనం 1 or 2 డేస్లో వాళ్ళ దగ్గర మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాం. ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత అమౌంట్ కూడా వాళ్ళకి వెంటనే వాళ్ళ అకౌంట్లో మన 1-2 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అక్కడికి వెళ్ళే రిజెక్ట్ అయితే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. మనం ఏంటంటే బయట ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి విగతజీవిగా పడి ఉన్న యాచకుడి మృతదేహానికి అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు. కొంతకాలంగా మణికేశ్వరం పునరావాస కాలనీ వద్ద గుర్తు తెలియని వృద్ధుడు నివసిస్తుండగా బుధవారం మృతి చెందగా దీన్ని గుర్తించిన ITDP అధ్యక్షుడు కరీముల్లా పోలీసులకు సమాచారం ఇచ్చి ముస్లిం సోదరులకు సమాచారం ఇవ్వగా ASI నాగేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించి శవ పంచనామాలు నిర్వహించగా అనంతరము ముస్లిం సాంప్రదాయ పద్ధతులతో ఖననం చేసి మానవత్వం చాటుకున్నారు. కట్టెల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామానికి చెందిన ఆనంద్ వేణుగోపాలపురం నుంచి తిమ్మాయిపాలెం వస్తుండగా ట్రాక్టర్ బైకును ఢీకొట్టడంతో ఆనంద్ స్పాట్లోనే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనవి.
విషయం తెలుసుకున్న సీఐ సుబ్బరాజు స్పాట్కు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా జడ్జి మద్యం తాగి వాహనం నడుపుతున్న లారీ డ్రైవర్కు 10,000, ద్విచక్ర వాహనం నడుపుతున్న వారికి 2,000 రూపాయల చొప్పున అపరాధ రుసుం విధించినట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు. అద్దంకిలో ద్విచక్ర వాహనంపై హల్చల్ చేస్తున్న ఆకతాయిల చేష్టలు తారాస్థాయికి చేరాయి. గురువారం పట్టణంలోని ఒక యువకుడు ద్విచక్ర వాహనంపై అతివేగంగా దూసుకువచ్చి ఒకరిని ఢీకొట్టి అదే వేగంతో వెళుతున్న అతనిని స్థానికులు గుర్తించి పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో యువకుడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్న త్రిమూర్తులు మాట్లాడుతూ అద్దంకిలో యువకులు ఎంతో విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైకులతో తీసివేసి నడుపుతున్నారని, తల్లిదండ్రులు వారి పిల్లల మీద నిఘా పెట్టి ద్విచక్ర వాహనాలు ఇవ్వద్దని త్రిమూర్తులు హెచ్చరించారు. గురువారం పట్టణంలో ద్విచక్ర వాహనంపై హల్చల్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని బైక్ సీజ్ చేశారన్నారు. అద్దంకి పట్టణంలో రోజు రోజుకి ఈ బైక్స్ మీద ఆకతాయిలు ఇష్టారీతిన బైక్స్ మీద ఇద్దరికి మించి 3, 4, 5 కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ తోటి ప్రజలను అద్దంకి పట్టణ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఇక్కడ 11 గంటలకి కమటేశ్వర గుడి దగ్గర పోతురాజు గంట దగ్గర ఒక పల్సర్, అది రేస్ బైక్, అది NS 200 అనుకుంటుంది. ఆ బైక్తో కుర్రోడు విపరీతంగా భవన్ సెంటర్లో ఒక బైక్ను ఢీ కొట్టి మళ్ళా పోతురాజు గంట కాడికి వచ్చి ఒక బైక్ను ఢీ కొట్టాడు కోటేశ్వరరావు అనే కుర్రోడు. ఎమ్మటే సడన్ బ్రేక్ వేశాడు పక్కన, లేకపోతే ఆ కుర్రోడు స్పాట్లో అయిపోవాల్సింది. కాబట్టి ఇలాంటి ఆకతాయిలకు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి బైక్స్ని సీజ్ చేసి కేసు కట్టి కోర్టుకు పెట్టాలి. ఈరోజు ఉదయం తోలిన కుర్రోడు ఇది చూస్తుంటే ఆ కుర్రోడికి లైసెన్స్ కూడా లేదని చెప్తున్నాడు. ఈ రకంగా ఎంతోమంది అద్దంకి పట్టణంలో దాదాపుగా 40-50 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలా, బైక్లు సీజ్ చేయాలా. చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ప్రమాదాలకు మనం అడ్డుకట్ట వేయలేము. కాబట్టి ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా తప్పకుండా ఎలాంటి ఎంతమంది రికమెండేషన్ చేసినా కూడా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని కోర్టుకు పెట్టాలి. అట్లా పెడితే కానీ రెండో వాళ్ళు తోలకుండా ఉండరు. కాబట్టి ఇలాంటి ముందుగా అత్యవసరంగా వీళ్ళ మీద చర్యలు ఏంటంటే అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తోలుతున్నారు, లైసెన్సులు కూడా లేవన్నమాట. అడిగితే మాకెందుకు లైసెన్స్ అని ప్రశ్నించే వారి మీద లెక్కనేంతనంగా రౌడీజంగా ప్రవర్తిస్తున్నారు. అద్దంకి పోలీస్ వారిని ప్రజా సంఘాలు కోరేది ఏంటంటే ఇమీడియట్లీగా ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపండి. ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్న ఇలాంటి ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అద్దంకి పట్టణ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బైక్స్ తోలేవాళ్ళు ఇట్లా సెల్ ఫోన్ భుజాన కానిచ్చుకొని చెవి కింద పెట్టుకొని జెంట్సే కాదు లేడీస్ కూడా తోలుతున్నారు. అది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు ఏమో మరి. అలాగే నైట్ 9 తర్వాత మధ్య మత్తులో దాదాపుగా 100 కిలోమీటర్ల స్పీడ్లో మొన్నైతే ఒక రోడ్డు సింగిల్ టైర్ మీద ఫ్రంట్ టైర్ లేపి వెళ్తున్నాడు రేపు 9 ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర. ఫోటో తీద్దాం అనుకునేప్పటికి వెళ్ళిపోయాడు. ఇలాంటి వాళ్ళు ప్లస్ లైట్ ఆఫ్ కూడా వెళ్తున్నారు చీకట్లో. అది కూడా ఫ్యాషన్ అయిందా నాకు తెలిసి. అద్దంకి ఎల్ఐసి బ్రాంచ్ నందు గురువారం ఆల్ ఇండియా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది లంచ్ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎల్ఐసిలో నూతన ఉద్యోగాలు అనేవి గత కొన్ని సంవత్సరాల నుంచి నిలిచిపోయాయని, తక్షణమే నూతన సిబ్బందిని నియమించాలన్నారు. అలాగే ఆల్ ఇండియా ఎంప్లాయీస్ యూనియన్కు గుర్తింపు ఇవ్వాలని యూనియన్ అధ్యక్షులు వినీత్ తెలిపారు.
ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.